డోర్‌మెకి స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. సో, మనం ఎగ్జిస్టెన్స్ అండ్ క్రియేషన్ యొక్క స్వరూప స్వభావాల గురించి తెలుసుకున్నాం. రీఇన్కార్నేషన్ గురించి తెలుసుకున్నాం. ప్రాణ అనే ఎనర్జీ ఏదైతే ఉందో, అది ఎలాంటి మోడిఫికేషన్స్ గురి అవుతుంది. నెక్స్ట్ అవి ఎలా వినియోగపడతాయి? అవి ఈ ఫంక్షనింగ్ ఆఫ్ బాడీ అండ్ మైండ్‌ని ఎలాగా ఆహ్, వినియోగపడతాయి? ఏ స్టెప్స్‌కి వినియోగపడతాయి? సో, అనే విషయాల గురించి ఇంటరాక్షన్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్, ఇంటరాక్షన్ బిట్వీన్ 2 పర్సన్స్, ఇంటరాక్షన్ బిట్వీన్ పర్సన్ వితిన్ హిమ్సెల్ఫ్, అండ్ ఇంటరాక్షన్ విత్ ఎ యోగి, విత్ ఎ కామన్ మ్యాన్ వీటన్నిటి గురించి కూడా తెలుసుకున్నాం. సో, మనం కర్మ గురించి కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కర్మ ఇది కర్మ చాలా వెల్ నోన్ టర్మ్. మిగతా ప్రపంచంలో దేశాల వాళ్ళ కంటే ప్రపంచ దేశాల కంటే ఇండియాలో ఈ కర్మ అనేది చాలా వెల్ నోన్ టర్మ్. ఎంత వెల్ నోన్ టర్మ్ అంటే దేనికి పడితే దానికి దాని అర్థం తెలియకుండా వాడేసే అంత వెల్ నోన్. సో, కర్మ అన్ ఎటర్నల్ ఎనిగ్మా అని సిగ్గి వాసుదేవ్ చెప్తుంటారు. ఎనిగ్మా అంటే పర్సన్ ఆర్ థింగ్ దట్ ఈస్ మిస్టీరియస్ అండ్ పజిల్, వెరీ డిఫికల్ట్ టు అండర్‌స్టాండ్. సో, ఎనిగ్మా అంటే దాన్ని ఎందుకని ఎనిగ్మా అంటున్నారంటే ఎటర్నల్, ఎప్పటికి ఎనిగ్మాయే అది. దాని గురించి పూర్తిగా అన్‌ఫోల్డ్ అవ్వడం అనేది కష్టం. అంత కాంప్లెక్స్ మెకానిజం అది. సింపుల్‌గా అండర్‌స్టాండ్ చేసుకోవడం ఓ రకంగా ఎలా చెప్తదంటే, కర్మ ఈస్ అన్ ఎసెన్షియల్ మెకానిజం. అదొక మెకానిజం అన్నమాట. టు ట్రాన్స్‌ఫర్ బ్యాక్ సీట్ ప్యాసింజర్ టు డ్రైవర్ ఆఫ్ లైఫ్. సో, ఏంటి అంటే మన లైఫు కంపల్సివ్‌గా సాగిపోతుంటే, మనం బ్యాక్ సీట్‌లో కూర్చున్నట్టు, డ్రైవరు ఎగ్జిస్టెన్స్‌లో ఉండే నియమాల మీద ఆధారపడి రన్ అయిపోతోంది. దాంతో పాటు నువ్వు ప్రయాణం చేస్తున్నావు. అలా గాకుండా నువ్వు డ్రైవింగ్ సీట్‌లో కూర్చొని నువ్వు డ్రైవ్ చేసేట్టయితే, దాని యొక్క ఎసెన్షియల్ మెకానిజం గురించి చెప్తుంటుంది ఇది యాక్చువల్‌గా. సో, లిటరల్ మీనింగ్ తీసుకుంటే కర్మ లిటరల్లీ మీన్స్ యాక్షన్. కర్మ అనగానే ఒక యాక్షన్‌ని సూచిస్తుంటుంది. అన్‌ఫార్చునేట్‌లీ పీపుల్ హావ్ అండర్‌స్టూడ్ యాక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్. కానీ మన దురదృష్టం ఏంటంటే, ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ యాక్షను అనేది కర్మని రిఫర్ చేస్తున్నప్పుడు మంచి, చెడు అనే విషయాలు తీసుకొచ్చారు. ఇది యాక్చువల్‌గా ఏంటంటే లేబులింగు, జస్టిఫికేషను, క్లాసిఫికేషను, గ్రేడింగు ఎఫెక్ట్ అది. బ్యాలన్స్ షీట్ ఆఫ్ మెరిట్స్ అండ్ డెమెరిట్స్. కొంతమంది ఈ కర్మ అనే దాన్ని ఒక యాక్షన్‌ని ఒక బ్యాలన్స్ షీట్ కింద తీసుకుంటుంటారు. కొన్ని మెరిట్స్ ఉన్నాయి, డీమెరిట్స్ ఉన్నాయి. ఇది చేస్తే మెరిట్స్, ఇది పెడితే డీమెరిట్స్ అన్నట్టుగా. అలాగే వర్చ్యూస్ అండ్ సిన్స్ కింద, పుణ్యాలు, పాపాల కింద అలాగా అండర్‌స్టాండ్ చేసుకున్నారు. ఇవన్నీ కాంపోనెంట్స్ కింద ఉంటాయి కానీ, యాక్చువల్ మీనింగ్ మటుకు డిఫరెంట్. ఎ లైఫ్ ఆడిట్ ఆఫ్ సార్ట్స్. ఈ కర్మని ఒక ఆడిట్ కింద ఒక ఆఫీస్‌లో మొత్తం టోటలు ఫైనాన్షియల్‌గా లేదా ప్రొసీజర్ పరంగా ఏం జరిగిందనేది ఆడిటింగ్ చేస్తారు గదా! సో, అలాగా ఒక లైఫ్‌కి ఆడిటింగ్ లాగా దీన్ని భావిస్తుంటారు చాలామంది. ఆల్‌మోస్ట్ ఆల్ ఎక్కడి దాకా ఎళ్లారంటే, ఎ లెడ్జర్ మెయింటైన్డ్ బై సమ్ డివైన్ హూ అసైన్స్ బ్లిస్ అండ్ సఫరింగ్. సో, ఆల్‌మోస్ట్ ఆల్ రిలిజియన్స్‌లో ఇది ఈ ఐడియా కామన్‌గా ఉంటుంది. అక్కడ క్యారెక్టర్స్ మారుతున్నప్పటికీ, వెన్యూస్ మారుతున్నప్పటికీ, ఒక లెడ్జర్ మెయింటైన్ చేస్తాడు దేవుడు. ఆ లెడ్జర్‌తో అసైన్ చేస్తాడు. నీకు ఆనందం ఇవ్వాలో, లేదా బాధ ఇవ్వాలో అన్నట్టుగా ఉంటుంది. సో, ఈ పైనుండే నోటేషన్స్ అన్నీ ఇన్‌కంప్లీట్ ట్రూత్సే తప్ప కంప్లీట్ ట్రూత్ కాదు. సో, ఈ నోటేషన్స్ వల్ల ఏం జరిగింది సమాజంలో అంటే, జస్ట్ క్రియేటెడ్ జనరేషన్స్ ఆఫ్ పజిల్డ్ అండ్ ఫియర్‌ఫుల్ హ్యూమన్ బీయింగ్స్. దీని ద్వారా
ఆహ్, ఫజీలైన అయోమయంలో ఉన్న భయస్థులైన ఈ మానవుల్ని ఉత్పత్తి చేయటం, జనరేట్ చేయడానికి ఉపయోగపడింది. ఇట్ హాస్ స్పౌన్డ్ a brand of fatalism that has paralyzed vast segments of people. సో, ఇది గుడ్లు పెట్టిందనమాట. ఎలాంటి గుడ్లు పెట్టింది అంటే ఫాటలిజం, మతతత్వవాదం. అలాగా దానివల్ల ద సెగ్మెంట్ ఆఫ్ పీపుల్‌ని పెరాలిసిస్ పక్షవాతానికి గురి చేసింది వాళ్ళ జీవితంలో. పక్షవాతం అంటే లిటరల్లీ రోగం కింద కాదు. పనికిరారు. పక్షవాతంలో ఏమవుతుంది? శరీరంలో భాగం పనిచేయదు. అలా సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ పని చేయరన్నమాట. కర్మ అనే సిద్ధాంతాన్ని సరిగ్గా అర్థం చేసుకోక. అండ్ హాస్ బీన్ యూజ్డ్ టు వాలిడేట్ సోషల్ జస్టిస్. చాలామంది ఈ సోషల్ జస్టిస్, ఇన్‌జస్టిస్‌ని వాలిడేట్ చేయడానికి వాడేశారు. చివరగా లేబులింగు, జడ్జ్ జ జ జ జస్టిఫైయింగు, జడ్జిమెంటింగు ఆ యాటిట్యూడ్‌లోంచే ఇవన్నీ ఫార్మ్ అయిపోయాయి. అసంపూర్ణంగా దాని గురించి అర్థం చేసుకోవటం వల్ల. ఇక్కడ భాషా ట్రాన్స్‌ఫర్ ప్రాబ్లము, అర్థం చేసుకునే ప్రాబ్లమ్ గూడా ఉంది. మనకు కన్వీనియంట్ అయినంత వరకే ఏదైనా విషయం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం గదా! సో, సోషల్ జస్టిస్ ఏదైతే ప్రపంచంలో ఈ ఈ సొసైటీ యొక్క ఎవల్యూషన్‌లో రకరకాలుగా ఏర్పడ్డాయో మనిషి యొక్క స్వార్థాల కారణంగా, మనిషి యొక్క హిపోక్రసీ కారణంగా వాటన్నిటిని వాలిడేట్ చేయటం మొదలెట్టారు. నీ పూర్వజన్మ కర్మ పరంగా నువ్వు పలానా క్యాస్ట్‌లో పుట్టావు. కాబట్టి నువ్వు ఇలాగే బతకాలి అన్నట్టుగా. అండ్ ఈ పొలిటికల్ టోర్నీస్ ఉన్నాయి గదా! రాజకీయంగా ఈ దేశం, ఆ దేశం ఆక్యుపై చేసుకోవడం లేదా ఆ రా ఆ రాజుగారిని తొలగించడం, లేదా తండ్రిని జైల్లో పడేసి రాజ్యాధికారం తీసుకోవటం, అన్నదమ్ముల్ని చంపేయటం, ఒక రాజ్యం ఇంకో రాజ్యంకెళ్ళి అక్కడుండే జనాలందరిని హతమార్చటం. సో, ఈ పొలిటికల్ టోర్నీస్ ఉన్నాయో వాటిని కూడా కర్మతో జస్టిఫై చేయడం మొదలెట్టారు. బట్ యాక్చువల్లీ కర్మ ఈస్ నథింగ్ టు డూ విత్ రివార్డ్ అండ్ పనిష్మెంట్ ఆర్ డివైన్ రెట్రిబ్యూషన్. ఇక్కడ శిక్ష ఇవ్వటం వేయటం గాని, లేదా ప్రతీకారం గాని, లేదా పాపఫలం ఇవ్వటం గాని, లేదా మనకొక భూమినివ్వటం గాని, దానికి సంబంధించిన విషయం కాదు. కర్మ అనేది మెకానిజం. అది ఫంక్షనింగ్ మెకానిజం. ఈ ఎగ్జిస్టెన్స్ రన్ అవ్వటానికి ఉన్న ఫంక్షనింగ్ మెకానిజం అదంతే. కర్మ ఈజ్ ఓన్ క్రియేటెడ్ బ్లూ ప్రింట్ ఫర్ వన్స్ లైఫ్. ఈ కర్మ అనేదేంటంటే ఇదొక బ్లూ ప్రింట్ అని చెప్పొచ్చు. వాళ్ళ లైఫ్ గురించి వాళ్ళే క్రియేట్ చేసుకుంది. అందుకని దిస్ ఈజ్ మై కర్మ. ఇది నా కర్మరా అనే పదం చాలా వాడుకలో ఉంటుంటుంది గదా! ఇట్ మీన్స్ ఐ యామ్ రెస్పాన్సిబుల్ ఫర్ మై లైఫ్. ఇది నా కర్మ అంటే అర్థం ఏంటంటే, నేను బాధ్యత దీనికి. ఐ యామ్ రెస్పాన్సిబుల్ ఫర్ మై లైఫ్ అని కన్వే చేస్తున్నట్లు లెక్క. రేపు మళ్ళా కంటిన్యూ చేద్దాం.